చీర పెట్టాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజులో అలా పనిచేశారు. అది అయిపోయిన తర్వాత మరలా యాగాలు చేసి ఆ దాగోని యొక్క దేవతను, ఆ ప్రతిమను మరలా నిలబెట్టారు. నిలబెట్టి ఎవరి కాళ్ళకి వెళ్ళిపోయారు, ఎవరి కాళ్ళు పడుకున్నారు. మరలా ఉదయమే వచ్చి చూశారు. ఉదయమే వచ్చి చూసేదానికి ఈసారి ఏంటంటే పరిస్థితి, ఆ దాగోని దేవత దేవుని మందస్సు ముందు బారపడిపోయి దాని తల నరికివేయబడి దాని యొక్క అరచేతులు తెగబడిపోయి దాని కాళ్ళు కూడా నరికివేయబడినట్టు ఎక్కడికక్కడ మొక్కలు చెక్కైపోయింది. గల కారణం ఏంటంటే దేవుని మందస్సు ముందు, దేవుని శక్తి ముందు ఏ దేవత నిలవలేదో. అది ఎలాంటి శక్తి అయినా సరే నా దేవుని మందస్సు ముందు బాధపడవలసిందే. నా దేవుని అగ్ని కలిగిన ఆ మందస్సు ముందు సాష్టాంగ పడవలసిందే. దేవుని మందస్సు ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, మీ కుటుంబాల్లో కూడా ఉండాలి. నేను కోరుకునేది అది. ఈ రాత్రి మీ కుటుంబంలో దేవుని మందస్సు ప్రతిష్ఠించబడాలి. ఈ రాత్రి నీ యొక్క కుటుంబంలో అగ్ని కలిగిన దేవుని మందస్సు ప్రతిష్ఠించబడాలి. ఉందా మన కుటుంబాల్లో? దేవుని మందస్సు ఉంటే ఎక్కడికి వెళ్ళినా చేయమే. అడ్డుగా వచ్చిన పర్వతాలు బ్రతలైపోయినాయి దేవుని మందస్సు ముందు. అడ్డుగా వచ్చిన ఎర్ర కోటలు కూల్చివేయబడి దేవుని మందస్సు ముందు. అడ్డుగా ఉన్న సముద్రం 2 పాయలుగా మార్చబడింది దేవుని మందస్సు ముందు. అడ్డుగా నిలిచిన ఆ దాగోని యొక్క ప్రతిమ బోర్లపడిపోయింది. గల కారణం ఏంటంటే, దేవుని మందస్సులో శక్తి ఉంది. ఆ మందస్సం ఈ రాత్రి నీ ఇంట్లో ప్రతిష్ఠించబడాలి. ఉందా మన ఇంట్లో? మాట్లాడేటండి, ఉందా దేవుని మందస్సు మన యొక్క ఇంట్లో? ఉందా మన ఇంట్లో దేవుని మందస్సం? ఎందుకు లేదు? ఎందుకు లేదు? దేవుని నామములో మౌనం ఉండాలి. దేవుని అధికారానికి లోబడి, ఓ దురాత్మ, నా దేవుని మందస్సు ముందు నీ తల నరికివేయబడింది. మనుగుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించడు ప్రియమైన దేవుని పిల్లారాని, ఈరోజు మన కుటుంబాల్లో దేవుని మందస్సు ఉందా? నిజంగా దేవుని మందస్సు ఉంటే మనకి పరిస్థితులు వస్తాయా? దేవుని మనస్సు వారి దండుపాడి మధ్య ఉంటే ఏ శత్రువు వారిని తాకలేకపోయారు, ఏ ఉపద్రవము వారి మీద రాలేకపోయింది. ఏ దాగోని యొక్క దేవతలాంటి దయ్యపు శక్తులు ఆయన ప్రజల మీదని, ఆయన ప్రజల దగ్గరకు కూడా తాకడానికి కూడా అవకాశం లేకుండా దేవుని మందస్సు ప్రకారం వారి కుటుంబాల చుట్టూ ఉంది. ఈరోజు ఆ మందస్సు నీ ఇంట్లో ఉందా? ఈరోజు దేవుని మందస్సు నీ ఇంట్లో ఉందా? మాట్లాడేటండి, ఉందా లేదా? ఉందా లేదా? లేదంటారేంటి? ఉందండి బాబు. మీ ఇళ్లలో మందస్సం లేకపోవటం ఏంటి? మందస్సం లేకపోవటం ఏంటండి? మీరు ఇంటికి వెళ్ళంగానే మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా బల మీద పెట్టుండేది మందస్సం అంటే టీవీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందస్సుమేమో శత్రువు వారి నుంచి విడిపిస్తుంది. వారి కట్టుగా వచ్చిన అవరోధాలను తప్పిస్తుంది. వారికి ఎదురుగా నిలిచిన శత్రు ప్రాకారాలను కూల్చేస్తుంది. కానీ మీ దగ్గర ఉన్న మందస్సు మీ జీవితాలను పాడు చేస్తుంది, మీ కుటుంబాలను నాశనము చేస్తుంది. దేవుని మందస్సులోనేమో 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, అహరోను చేతి యొక్క పాదము కర్ర చిగురించింది. అంతేకాదు, బంగారు పాత్ర, మన్నాతో కూడిన బంగారు పాత్ర, ఇవి దేవుని మందస్సులో ఉన్నాయి. కానీ ఈరోజు నీ ఇంట్లో ఉన్న మందస్సులో ఉన్నదేంటి చెప్పండి? చిరంజీవి, పవన్ కళ్యాణ్, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ వయ్యారాలు, వాళ్ళ సోకులు కాదా? ఒకప్పుడు వీళ్ళు ఏమనేవాడు తెలుసా? మరొకసారి హెచ్చరించి మరీ చెబుతున్నా,
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మందసంలో కనపడే వారిని ఏమనేవాళ్ళు తెలుసు? ఇప్పుడు ఏమంటున్నారంటే హీరో ఇన్నండి ఏంటంట, హీరో అండి మా అన్నయ్యే. కొంతమంది సెల్ ఫోన్లో ప్రార్థనకి వెళ్ళే వారి ఫోన్లో కూడా చిరంజీవి బొమ్మలు కనపడుతున్నాయండి. ఎట్లాంటి నేను చేయాలి చెప్పండి? దేవుని మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు ఇప్పుడేమో హీరోలు అంటున్నారు. నాకు తెలియగలుగుతున్నానండి, లాడ్జీల్లో అడ్డంగా దొరికిపోయిన సినిమా హీరోలేనంటారా, హీరోయిన్లే అవుతారంటారా? ఎన్నిసార్లు అడ్డంగా లాడ్జీల్లో దొరికిపోయారు వ్యభిచారం చేస్తా హీరోయిన్లా? అబ్బా సైతాన్ కాముగడాలి ఏమండి, ఇలాంటి వాళ్ళ హీరోయిన్లా? ఆలోచించేయండి ఒకసారి. ఒకప్పుడు వీళ్ళు ఏమన్నారంటే భాగమోళ్ళు అన్నారు. తెలుసా మీకు? పెద్దలకు బాగా ఎరుపు రంగు వేసుకుని అక్కడే ఉండేది, బాగా ఎరుపు రంగు వేసేసుకుని ముఖం అంతా కోటింగ్ వేసేసుకుని కాస్త జుట్టు ఎరబోసేసి స్టేజ్ మీద కాస్త డ్యాన్స్ చేస్తా అద్దనగ్గనపు బట్టలు వేసుకుని డ్యాన్స్ చేస్తంటే వీళ్ళు ఒకప్పుడు ఏమన్నారంటే భాగమోళ్ళు అన్నారు. కాస్త జనరేషన్ మారింది కదా, కల్చర్ మారింది కదా, లాంగ్వేజ్ మారింది కదా, దీనిని బట్టి ఒకప్పుడు భోగమోళ్ళు అన్న వాళ్ళని ఇప్పుడు ఏమంటున్నారంటే హీరోయిన్లు. ఈరోజు నీ ఇంట్లో ఉన్న మందసంలో ఈడ తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? నీ పిల్లలు పాడు చేసేవారండి వీళ్ళు. నీ పిల్లలని ఆత్మీయ జీవితాన్ని పాతాళంలోకి తీసుకెళ్ళిపోయేదండి మందసం. ఆ మందసంలో ఉన్నాయి చూసే కదా ఈరోజు దేవునికి దూరం అయిపోయేది. ఆ మందసంలో ఉన్నాయి చూసే కదా నీ పిల్లలు ఈరోజు నువ్వు చెప్పిన మాట వినకోకుండా నేను ఎవరినో ప్రేమించాను, వాళ్ళనే చేసుకుంటాను, నా ప్రాణం ఆ గొట్టం పెండు గడి ప్రాణం అంట. ఏమండి ప్రాణం అంటండి. వాళ్ళకి అలాంటి బుద్ధి ఎక్కడ పడుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రులు చెబుతున్నారా? స్కూల్కి వెళ్తే టీచర్లు చెబుతున్నారా? కాలేజీకి వెళ్తే లెక్చరర్స్ చెబుతున్నారా? వారికి ఆ మనసు ఎక్కడి నుంచి పడుతుంది? మీ మందసంలో ఉన్నాయి చూసే దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాదంటారా? వాస్తవం అండి. నిజంగా ఒక మాట అండి, ఈ టీవీ గురించి ఎట్లా చెబుతున్నాడు అనొచ్చు. ప్రపంచాన్ని నాశనం చేసేది మీడియానే, ప్రపంచాన్ని పాడు చేసేది, ఆఖరికి క్రైస్తవులు కూడా నాశనం చేసేది మీడియా. అయ్యగారు దేవుడు టీవీలో వాక్యం వస్తుంది అన్నాడు కదా, మేము వాక్యమే చూస్తున్నామండి. నిజమే, వాక్యమే చూస్తున్నావు. ఈ రిమోట్ మార్చేటప్పుడు ఇవన్నీ తిప్పి కొడితే 6 ఛానల్స్ ఉన్నాయేమో, అయ్యి 200 ఛానల్స్ ఉన్నాయి. ఇది టిక్కుమంట సువార్తల నుంచి కలువరికి వెళ్ళేటప్పుడు, సువార్త నుంచి కలువరి ఛానల్కి వెళ్ళేటప్పుడు నీకు ఇష్టమైన ఫేవర్ జెమినీ టీవీలో అన్నయ్య కాస్త డాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమైపోతావు? టక్కుమంట కాదా? సాతానుగాడు ఏదో ఒక రకంగా నిన్ను పాతాళంలోకి లాక్కెళ్ళాలన్నది అదే శరీరాశ, నేత్రాశ, జీవపటంబం. ఆ మందసంలో ఉన్నది అదే నేత్రాశ. టీవీ చూడొద్దని బైబిల్లో ఉందా అని వాళ్ళు కూడా ఉన్నారండి బాబోయ్. లేరా ఎట్టంటే వాళ్ళు దేవుని మనకు మహిమ కలుగును కాక. నేనంటాను పాలు పరాకు తినొద్దని బైబిల్లో ఉందా అంటే బైబిల్లో లేకపోతే తినేస్తావా? బైబిల్లో లేకపోతే చూసేస్తావా? పనికిమాలి అని శరీరాశ నేత్రాశ అన్నాడుగా. ఆ రోజు అవ్వమ్మతో ఆదాముతో దేవుడు చెప్పాడుగా, బై ఆ పండు జోలికి మాత్రం వెళ్ళొద్దన్నాడు. ఈవిడేం చేసింది? మాట్లాడేటి సాతాను వచ్చి ఆ పండును చూపించింది. ఆ పండు చూసావా ఎట్టా ఉందో? రమ్యంగా లేదా? కంటికి ఇంపుగా లేదా? ఆ చూపులోనే పాపం ఆ రోజు మీ అమ్మ పతనం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు చూసిన చూపే, ఆ పండును చూసిన చూపే పతనం అయిపోయింది. ఈరోజు సమాజం కూడా, క్రైస్తవం కూడా, కుటుంబాలు కూడా పాడైపోవడానికి గల కారణం ఏంటనుకున్నారు?
ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఉన్న మందసాల్లో వచ్చే పనికిమాలిన వాటిని చూసి కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయండి. చిరంజీవి ఎన్ని సినిమాలు తీసాడండి? ఏమని? ప్రేమ ఎంతోమందిని ప్రేమించినట్టు, పెళ్లి చేసుకున్నట్టు, లేపుపోయినట్టు ఎన్ని చేశాడు కదా. మరి తన కూతురు ఎవరినో ప్రేమిస్తే ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళగొట్టేశాడు అంటే, నొప్పి ఎప్పుడు తెలిసింది అయ్యగారికి? వాడికి నొప్పి ఎప్పుడు తెలిసింది? తన కూతురు ప్రేమించేదానికి అది తప్పు అని తెలిసింది. మరి అప్పటి వరకు ఎంతో మందిని పాడు చేశాడుగా. ఎంతో మంది యూత్ ఆ యొక్క పనికిమాలిన సినిమాలు చూసి ఆ ప్రేరణ చేత ఎంతో మంది తల్లిదండ్రుల గుండెల మీద తన్ని, ఓ యవనస్తులారా, 6 నెలలు లేకపోతే 1 నెలలో పరిచయం అయ్యే ఆవిడ్ని పట్టుకుని తామని పరుగులు తెస్తున్నారేమో, జాగ్రత్త. అదంతా ఉత్తి మాయే. 9 నెలలు మోసి కని పెంచిన నీ తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎక్కువైనదా? దేవుని మనకు మహిమ కలుగునుగాక. దయచేసి అర్థం చేసుకోండి. దీని ద్వారా మీ ఇంట్లో ఉన్న మందసం చేత కుటుంబాలు పాడైపోతున్నాయి. సమాధానం లేదు. భయంకరమైన పరిస్థితులకి పట్టబడిపోతున్నారు యువత. అయ్యా, ప్రార్థన చేయ్యా మా అబ్బాయి గురించి. ఏం చేస్తాం? చూపించాల్సినవన్నీ చూపించావు. ఇంకా మనం ప్రార్థన చేయాలంట. మన భారతదేశంలో 3 కోతులు ఉన్నాయి. మూడు కోతులు ఉన్నాయి. ఏంటది? ఏమండి? చెడు చూడొద్దు. ఏం చేస్తాయి? 2 కళ్ళు మూసుకుంటాయి. చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు. నిజమేనా ఇది? ఏమండి, గమనించండి. కోతులు చెబుతున్నాయండి బుద్ధి మనుషులకి. కోతులతో చెప్పిస్తున్న బుద్ధి మనుషులకు బుద్ధి రావట్లేదండి. దేవుని నామానికి మహిమ